బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన మార్పులు రానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినటువంటి పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. గ్రామ, వార్డు, సచివాలయాల శాఖల్లో నామకరణాలు, వారి హోదాల్లో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత వచ్చే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. అమరావతిని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం వీటిపై చర్చించనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ సవరణల ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇవాల్టి కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించేటువంటి అంశాలేంటి? అలాగే చాలా పనులకు, అంటే చాలా విషయాలకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎలాంటి వర్క్స్ కి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్ రమణ. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అయితే అమరావతి అభివృద్ధి, అంటే కొద్ది రోజుల క్రితం కూడా విశాఖపట్నంలో జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏరోస్పేస్, ఐటీ ఇంధనం, దీనికి సంబంధించి కూడా ఒక భారీ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ కి అక్కడున్న నిష్ణాతులందరూ కూడా హాజరయ్యారు. వారి సమావేశాలతో పాటుగా సమావేశంలో కీలకమైన చర్చించిన అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించుతున్నారు. దీనితో పాటుగా ప్రధానంగా చూసుకుంటే కనుక రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీజీకి ఆమోదం ఈ రోజు కేబినెట్ కలిగింది. ఇదే అంటే నిన్న కూడా మనకి ఒక 6 ఎకరాల భూమిని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇచ్చారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది నిర్మాణానికి, దానిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా పర్ఫార్మెన్స్ ఇండికేషన్స్, అంటే ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన నేపథ్యంలో కూడా ఎవరెవరు మంత్రులు ఎంతెంత పర్ఫార్మెన్స్ సాధించారు, ఎమ్మెల్యేల పైన ఎవరెవరిపైన ఎలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా సవరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తున్నారు. గడిచిన కేబినెట్ లో కూడా సున్నితంగా మందలించడం కూడా జరిగింది. పలు వివాదాస్పదమైన అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ధిక్కరించి మరి ఎక్కువగా దాంట్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా ఈ రోజున వారికి ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. దీంతో పాటుగా అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చర్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ ఆమోదం కూడా కేబినెట్ తెలుపనుంది. ఏపీలో కన్వెన్షన్ సెంటర్లకి సంబంధించి కూడా భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ రిసార్ట్స్ కూడా భూ కేటాయింపులు జరిగినాయి. దీనిపైన కూడా పూర్తి ఆమోదం తెలుపుతుంది. దీనికి నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచేందుకు కూడా ప్రస్తుతం పలు సమస్యలు వచ్చిన నేపథ్యంలో వాటి కూడా అనుమతి తెలుపుతున్నారు. అలాగే రాజధానిలో ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ వాటిపైన భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏ అనుమతి ఉన్నట్లుగా ఈ రోజున కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రంగాల్లో కూడా పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం కొన్ని సమస్యలు కూడా తలెత్తడం జరిగింది. వీటన్నిటిని కూడా కేబినెట్ ముఖ్యంగా చర్చించి ఏదైతే పారిశ్రామిక రంగాన్ని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా వివిధ అంశాలను కూడా పరిశీలించుతున్నారు. ఇప్పటికీ 53,920 కోట్ల మేర పెట్టుబడులు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపిన అంశాలకు ఎంతెంత పనులు జరిగినాయి వీటన్ని కూడా సమీక్షిస్తున్నారు. అయితే అంటే ఇప్పటి వరకు వచ్చిన ఏరోస్పేస్ యూనిట్లు కానివ్వండి, ఇతర ఐటీ యూనిట్లు కానివ్వండి, అయితే రాయలసీమలో వచ్చిన ఆటో కాంపోనెంట్స్ ఈ యూనిట్ కి సంబంధించి కూడా
53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం జరిగింది. ఈ ఆమోదంలోనే ఈ ప్రాజెక్టులో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ఒక ఎక్సెల్ షీట్ కూడా తయారు చేశారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు వస్తాయి, దీంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల్లో కూడా బిజినెస్ సెంటర్ల తరహాలో కూడా పారిశ్రామిక పార్కుల ద్వారా ఎకో సిస్టమ్ ని కూడా చేయాలని, దీంతో పాటుగా ఒక కీలకం అంటే ఏదైతే అమరావతి నుంచి కూడా ఒక రైలు మార్గాన్ని నేరుగా చెన్నై వెళ్లేందుకు కూడా ఒక రైలు మార్గాన్ని కూడా నిర్మించడానికి ఇప్పటికే రైల్వే అధికారులతో ఎంఓయూ కూడా చేసుకుంటున్నారు. కేంద్రం కూడా ఆమోదం తెలిసింది. అంటే రాజధాని పక్క నుంచి అంటే ఇంటర్ సర్కిల్ ద్వారా అంటే ఇతర హైదరాబాద్ నుంచి కానీ మన చెన్నై నుంచి కానీ వాణిజ్య వ్యాపారం పెంపొందించేందుకు లేదా ఇతరితర అంటే డిటిఎస్ రాయి ఉద్యోగులు ఆఫీసులు కూడా వచ్చేందుకు అనువుగా కూడా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్, దీంతో పాటు ఒక రైల్వే స్టేషన్ కూడా నిర్మిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఈ రోజున కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాకు కవిత ఫోన్ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ రోజు హైదరాబాద్ లో ఉంటానని గుత్తా చెప్పారు. ఇప్పటికే మండలి కార్యదర్శికి కవిత రాజీనామా లేఖ చేరుకుంది. ఎల్లుండి కవిత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాకు కవిత ఫోన్ చేశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఏం జరుగుతోంది? ఆల్రెడీ చాలా సెన్సేషన్ అయింది. కవిత ఆల్రెడీ రాజీనామా చేసేశారు అండ్ ఇవాళ గుత్తాను కలవనున్నారు అంటున్నారు మండలి చైర్మన్ ను. తదుపరి కార్యాచరణ ఏంటి? రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఆమె పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి జాగృతి నాయకులు తీసుకెళ్లి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె 2 గంటల సమయం తీసుకొని వెంటనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కాల్ చేశారు. వెంటనే నా రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. అయితే నేను బయట ఉన్నాను, నల్గొండ జిల్లాలో ఉన్నాను. నల్గొండ జిల్లా నుంచి ఈ రోజు హైదరాబాద్ వస్తాను. వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీరు పంపించినటువంటి రాజీనామా లేఖను చూస్తానని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి కవితకు చెప్పినట్టు కూడా మనకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు మీడియాకు చెప్పడం జరిగింది. అయితే మరోసారి ఎమ్మెల్సీ కవిత రాజీనామా లేఖపై గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే ఈ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఆ రాజీనామాని ఆమోదిస్తారా లేకపోతే ఎవరైనా కోరుతారా ఏంటనేది కూడా తర్వాత తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతమైతే మాత్రం కవిత మాత్రం రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాల్ చేసి చెప్పింది. సో ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రెస్ట్ లో ఉంటాను అని చెప్పేసి కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. అయితే 6వ తారీఖు కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పారు. అంటే 6వ తారీఖు మరి గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి సో హడావుడి అంతా అక్కడే ఉంటుంది కాబట్టి మరి ఆ రోజు ప్రకటిస్తారా లేదంటే 7వ తారీఖు ఆమె కార్యాచరణ ప్రకటిస్తారా అనేది తెలియాల్సింది. సో అది కూడా మనకి ఈ రోజు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి తెలుస్తున్న సమాచారం ఏంటంటే 7వ తారీఖు భవిష్యత్ కార్యాచరణ ఎమ్మెల్సీ కవిత ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే పార్టీ ప్రకటనకు సంబంధించి చాలా మంది తో పాటుగా అందరూ కూడా అనుకున్నారు ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టబోతుంది, పార్టీ పెడుతుందని అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె పార్టీ పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. కాకపోతే భవిష్యత్ కార్యాచరణ అంటే తెలంగాణ జాగృతిని ఆల్రెడీ ఆమె విస్తృతపరుస్తుంది కాబట్టి, నూతన కమిటీలు వేసింది కాబట్టి సో ఆ తెలంగాణ జాగృతి తరపునే ఆమె ప్రభుత్వం పైన కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపైనే ఆమె పోరాటం కూడా చేసేందుకు సిద్ధమవుతుంది. గతంలో కూడా పీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద కూడా నిరాహార దీక్ష చేసింది కాబట్టి సో ఇప్పుడు కూడా
ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటే ముఖ్యంగా రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ అంశం కూడా ఆమె ఈసారి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, యూరియా కేంద్రాల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ జాగృతి ఒక నిర్ణయానికి వచ్చింది. సో అలాంటి ప్రకటనలు కార్యాచరణను కూడా ఈ నెల 7వ తారీఖు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మీడియాకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరి పార్టీ ప్రకటన ఉంటుందా ఏంటి, ఇతర పార్టీలోకి వెళ్తారంటే నేను ఏ పార్టీలోకి వెళ్ళేది లేదని ఆమె స్పష్టం కూడా చేసింది. సో ఆమె ఇతర పార్టీలోకి వెళ్ళనని చెప్పింది కాబట్టి సో ఇక కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన లేదు. ఏదున్నా సరే తెలంగాణ జాగృతి తరపునే ఆమె కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీలో పార్టీ నాయకులపైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులపైన సంచలన ఆరోపణలు చేసింది కాబట్టి చూడాలి మరి ఇక ఆరోపణలపైన. మరి ప్రస్తుతం అయితే మనకి యూకే పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఈ నెల 6వ తారీఖు హైదరాబాద్ వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత కవిత వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించే అవకాశం కనిపిస్తుంది. సంతోష్ రావు అయితే ఇక మీడియా ముందుకు రారు, మాట్లాడరు కాబట్టి సో ఇక చూడాలి ఆయన కూడా మరి మన వ్యక్తి వేదికగా కవిత వ్యాఖ్యలపైన స్పందిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సంతోష్ రావు కూడా ఎక్స్ వేదిక కూడా కవిత వ్యాఖ్యలపైన స్పందించే అవకాశం లేదని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే పార్టీకి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రాజీనామా చేసింది. రాజీనామా లేఖను కూడా ఆమె ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా నిన్న లేఖ రాసిన తర్వాత ఆ లేఖను తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేరుగా తెలంగాణ భవన్ కి వెళ్లారు. అక్కడ తెలంగాణ భవన్ సెక్రటరీగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. వెంటనే ఈ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను కాబట్టి ఆమోదించాలని చెప్పేసి కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎమ్మెల్సీ కవిత రెస్ట్ లో ఉంటున్నారు కాబట్టి రెస్ట్ తర్వాత 6వ తారీఖు గణేష్ నిమజ్జనం ఉండడం. సో ఆ రోజు కార్యాచరణ ఏమీ ప్రకటించకపోవచ్చు. సో ఇక 7వ తారీఖు మాత్రం ఖచ్చితంగా అవసరమైతే మరోసారి మీడియా సమావేశం పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఆమె కార్యాచరణ ప్రకటిస్తారు. అయితే మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు కవిత చేస్తుంది. కాబట్టి ఈసారి కవిత మీడియా సమావేశం ఉందనగానే అందరూ కూడా టీవీలకు అతుక్కుపోవడం, లేదంటే ఏం మాట్లాడబోతుంది కవిత, ఏం చెప్పబోతుంది అనేది కూడా ఆసక్తి అంటే రాజకీయ వర్గాల్లో చర్చ. మరో వైపు కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 7వ తారీఖు మాత్రం కార్యాచరణతో పాటుగా ఇంకేమైనా ఆరోపణలు చేస్తారన్నది కూడా కొంత రాజకీయ వర్గాలతో పాటుగా మనందరికీ కూడా కొంత ఆసక్తి. థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ జరిగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు భైంసా ఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. బందోబస్తుపై ఆయన మాట్లాడుతూ 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 600 మంది పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రప్పిస్తున్నట్లు వివరించారు. శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పట్టణంలోని గడ్డెన్న ప్రాజెక్టు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను భైంసా పట్టణ సిఐ గోపీనాథ్ పరిశీలించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పగడ్బందీ చర్యలు, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద గజీతగాళ్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. హైడ్రాని నేనేం కాదు అక్కడ ప్లీజ్ మూమెంట్ ఉంటుంది. అదే హైడ్రా ఇక్కడ మాత్రం వద్దు. రేపు 9 గంటల వరకు సమస్యాత్మక ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇవాళ జరిగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు భైంసా ఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. బందోబస్తుపై ఆయన మాట్లాడారు. 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 600 మంది పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రప్పిస్తున్నట్లు వివరించారు. శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పట్టణంలోని గడ్డెన్న ప్రాజెక్టు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను భైంసా పట్టణ సిఐ గోపీనాథ్ పరిశీలించారు.
మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పగడ్బందీ చర్యలు, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీఐ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద గజ ఎత్తుగాళ్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. పట్టణంలో 9th డే నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. దాంట్లో ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము బందోబస్తు ప్లాన్ రెడీ చేశాము. ఆఫీసర్స్ అండ్ మెన్తో పాటు ఆల్మోస్ట్ 600 మంది మన బందోబస్తు చేస్తున్నారు. అదేవిధంగా మేము సీసీటీవీ ఆల్రెడీ పాత సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా 50-55 కొత్త సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నాము. మొత్తం ప్రొసెషన్ రూట్స్, గలీ లేన్స్ మొత్తం కవర్ చేస్తున్నాము. అదేవిధంగా డ్రోన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా పెట్టాము. సో లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా మేము శాంతియుతంగా మొత్తం నిమజ్జనం చేద్దాం. పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించడానికి అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గణేష్ మహాశోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగే మహాశోభయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తరలి వస్తున్నారు. నిన్నటి వరకు 12 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండే నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథ్ దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. ఇవాళ రాత్రికి భక్తులు భారీ సంఖ్యలో గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంది. ఇక బుధవారం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి వద్ద తోపులాట జరిగి పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. శనివారం నాడు ఖైరతాబాద్ నాయకుడిని ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 130 స్థిర, 259 మొబైల్ క్రేన్లు, 56,187 లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజెత్తగాళ్లను అందుబాటులో ఉంచారు. 30,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన శోభయాత్రకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుల నిమజ్జన ఊరేగింపునకు సంబంధించి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ భారీ విగ్రహాలు 2 ట్యాంక్ బండ్కు చేరుకునే మార్గాలను సూచిస్తూ అందుకు అనుగుణంగా పౌరులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక గర్భవతి కావడంతో నిందితుల మీద పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాల్ని ములుగు జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్కు తరలించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిన్న రాత్రి 9 గంటల ప్రాంతాల్లో సఖీ సెంటర్ నుంచి బాలిక తప్పించుకు పారిపోయింది. సఖీ సెంటర్ మానిటరీ అథారిటీపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ సెంటర్ను ఆశ్రయించిన ఓ వివాహిత సఖీ సెంటర్ వల్ల తనకు అన్యాయం జరుగుతోందని రాజ్ న్యూస్ను ఆశ్రయించింది. ఇక రాజ్ న్యూస్ను ఆశ్రయించిన మహిళలకు నిర్వాహకులు బెదిరించారని ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో బాలిక ములుగు శిశుగృహం నుంచి వెళ్లిపోయిన ఘటనలో ఇన్ఛార్జిగా ఉన్నప్పటి DWOని సస్పెండ్ చేశారు. ములుగు జిల్లా సఖీ సెంటర్ మానిటరింగ్ అథారిటీపై పలు ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను GR కాలనీని సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు ఆయన. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది, ఏమిటి సిచ్యువేషన్? ఎస్ రమణ, కామారెడ్డి జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి మొత్తం నీట మునిగింది. అక్కడికి రైల్వే లైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి కావచ్చు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. చాలా వరకు రోడ్లు అయితే కొట్టుకుపోవడం జరిగింది. చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే రోజు ముఖ్యమంత్రి ఏదైతే హెలి పర్యటన ఉందో ఆ రోజు ఆయనకు అక్కడ వీలు కాలేదు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ కామారెడ్డిలో అక్కడ దిగేందుకు కూడా అక్కడ ఏవియేషన్ అనుమతించలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పర్యటన ఈ రోజు వెళ్తా ఉన్నారు. కామారెడ్డికి వెళ్లి అక్కడ ఏ విధంగా వరద నష్టం జరిగింది అనే దానిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. 11:30కు లింగంపేట మండలం మూత గ్రామానికి చేరుకుంటారు. అక్కడ లింగంపల్లి R&B బ్రిడ్జిని పరిశీలిస్తారు. మధ్యాహ్నం బుడిగిద్దలో నష్టపోయినటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. 1:10 కామారెడ్డి పట్టణంలో GR కాలనీలో బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడతారు. అసలు ఎంత మేర నష్టం జరిగింది, ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏం కోరుకుంటున్నారు అనే అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి బాధితులతో అక్కడ నష్టపోయినటువంటి వారితో నేరుగా మాట్లాడతారు. 2:20 కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో దీనికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా అక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సమీక్షలో అక్కడ ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా ఇతర రోడ్లు కావచ్చు, R&Bకి సంబంధించినటువంటి ఎంత నష్టం జరిగింది, దాని యొక్క ఎస్టిమేషన్లు కూడా వెంటనే కొత్త పనులకు పునరుద్ధరించేందుకు కూడా అప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో భారీగా నష్టం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో అవన్నిటినీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకుని అక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.